ఓం నమ శివయ్య. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నిన్న చెప్పాను కదా వీడియోలో, ఈ రోజు ఒక సర్ప్రైజ్ రివీల్ చేస్తానని చెప్పి. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది రివీల్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. మధ్యలో స్కిప్ చేస్తే మీరు ఏదైనా మిస్ అయితే గనక మళ్ళీ నాది పూచి కాదు, ముందే చెప్తున్నాను. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మీ అందరి కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం అండ్ నేనేం చేస్తాననేది మీ అందరికీ అర్థమవుతుంది. సో అందుకే వీడియో చివరి వరకు చూడండి అని చెప్తున్నాను. సో ప్లీజ్ నా కోసం ఎప్పుడు అడిగినా అడగకపోయినా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా? అండ్ నిన్న నేను పెట్టిన వీడియోకి అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారండి. అండ్ మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ చేశారు. అండ్ నా పర్సనల్ గా వాట్సాప్ నెంబర్కి, అంటే బిజినెస్ వాట్సాప్ నెంబర్కి కూడా నాకు డిఎం చేశారండి. మెసేజెస్ చేసి మేమందరం ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటామండి, మీ మంచి మనసుకి అంతా మంచి జరగాలి అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ. అండ్ చాలా మంది మీ బిజినెస్ ఏంటక్క చెప్పండి, మేము కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము, మాకు ఏది కావాలనుకుంటే అది పూజకి సంబంధించిందని చెప్పి అడుగుతున్నారు. మంది వచ్చేసి ఆర్కే పూజ స్టోర్ అండి. ఆర్కే పూజ స్టోర్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో బయోలో మనకి చక్కగా మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుందండి, 7893221952 అని చెప్పేసి. సో వాట్సాప్ నెంబర్ కి మీరు ఏమైనా కూడా మెసేజెస్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఫాలో అయ్యి మీరు అక్కడ మెసేజెస్ పెట్టినా మేము రెస్పాండ్ అవుతాం, కానీ ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం అండ్ అలాగే పార్సల్స్ అంటే మీ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయడానికి మాత్రం మేము ఇన్స్టాగ్రామ్ లో డిస్కస్ చేయము. ఓన్లీ వాట్సాప్ త్రూనే మొత్తం నేను ఆర్డర్స్ అన్ని కూడా తీసుకుంటాను. ప్లీజ్ అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఆర్కే పూజ స్టోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి, నాకు కొండంత అండగా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు నిర్జల ఏకాదశి. యాక్చువల్గా నేను అనకాపల్లి ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఈరోజు ఉపవాసం కానీ స్పెషల్ పూజ కానీ, అంటే దీపారాధన చేసుకున్నాను, స్పెషల్గా ఏం చేసుకోలేదు. అండ్ స్పెషల్ పూజ కానీ అండ్ గుడికి కూడా ఏమీ వెళ్ళలేను అని అనుకున్నాను. దీపం నార్మల్గా పెట్టుకున్నాను, ఉపవాసం చేయలేదు. మార్నింగ్ నుంచి పందిలా తింటానే ఉన్నాను, బికాజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను కాబట్టి. అండ్ గుడికి అయితే మాత్రం 2 గుళ్ళకి వెళ్ళానండి. అనకాపల్లి ఫంక్షన్ అని చెప్పాను కదా, గుడి ఆపోజిట్ లోనే ఫంక్షన్ హాల్ ఉందనమాట. ఆ ఫంక్షన్ హాల్లోనే నేను అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ అనమాట. సో ముందు అమ్మవారిని చూసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించిన తర్వాత కొత్తగా ఇదే మొదటిసారి చూడడం, అది కూడా ఏకాదశితో చూశాను. ఎంత హ్యాపీ అనిపించిందో మనస్ఫూర్తిగా కంటి నిండా చూసుకున్నాను. అండ్ మాతో పాటు మా మామయ్య వచ్చారు. సో ఆయన విఐపి లైన్లోకి తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్లి అమ్మవారి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. సో దగ్గర నుంచి అమ్మవారి ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను అనమాట. ఇంత డిస్టెన్స్ అనమాట. అంత బాగా చూశాను. చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ అమ్మవారికి మనం ఇచ్చిన పసుపు కుంకుమ అన్ని వేశారు, నేను ఇచ్చిన గాజులు అన్ని పెట్టారనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మాధవ దారిలోని మాధవ స్వామి గుడికి కూడా వెళ్ళానండి. మీరు నమ్ముతారా, నాకు వైజాగ్ వచ్చి ఇప్పటికి 19 years అవుతుంది. ఇప్పటి వరకు నేను మాధవ స్వామి గుడి చూడలేదు. నిజంగా ఎవరు నమ్ముతారలే తెలీదు. అంటే అప్పుడు అనిపించింది, కాశీ తిరుపతి ఇవన్నీ కాదు, ఏ గుడికైనా మనకి అనుమతి లేకపోతే మనం వెళ్ళలేము అని నాకు ఇప్పుడు ఈ రోజు అనిపించింది. 19 సంవత్సరాల తర్వాత నేను మాధవ స్వామి గుడికి అయితే వెళ్ళానండి. ఎంత బాగుందో అసలు. వెళ్ళగానే శివయ్య ఎంట్రీ అయ్యారు. మీరు మన అఫీషియల్ పేజ్ ఆర్కే తెలుగు వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్ లో చూడండి. నేను రీల్ కూడా పోస్ట్ చేశాను, కావాలంటే ఇందులో షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. మాధవ స్వామి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. మెయిన్ గా శివయ్య అసలు ఎంత బాగున్నారో. ఆ ఎంట్రన్స్ ద్వారం దగ్గర కూడా పెద్ద శివయ్య ఉన్నారనమాట. చాలా బాగుంది. ఆ గుడి కోసం ఫుల్ డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలోనే షేర్ చేసుకుంటాను. వీడియో షూట్ చేయలేదు, మరొకసారి ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే మేము గుడి క్లోజ్ చేసిన టైము ఒక్క 10 minutes ముందు వెళ్ళాం కాబట్టి అన్ని దర్శనాలు కూడా చేసుకోగలిగాము. నిజంగా దేవుడి దయ వల్ల. ఈ రోజు ఏకాదశి రోజు అక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది. ఆ సరౌండింగ్స్ కానీ అసలు అక్కడ ఉన్న విశిష్టత అన్ని తెలుసుకుంటే నాకు
ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంత మంచి టెంపుల్ని ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ చేసుకున్నాను నేను అనిపించింది. సో మాధవస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను. అండ్ వెళ్ళి ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను. జస్ట్ అందుకే ఇలా ఉంది ఫేస్. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ రివీల్ చేస్తాను కదా, అది చెప్పేయాలని చెప్పేసి ఫాస్ట్గా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అందుకే ఇయర్ రింగ్స్ అవి ఏం పెట్టుకోలేదు. అండ్ ఇంకొకటి కూడా మీ అందరికీ నేను చెప్పాలండి. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని ప్రత్యేకంగా చేయడానికి కారణం, నా చేతిలో ఈ 2 క్లాత్స్ ఉన్నాయి, రెడ్ క్లాత్స్ 2 క్లాత్స్ ఉన్నాయి. ఇవే క్లాత్స్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలోనే చాలా ఎక్కువ మనకి వైరల్ అవుతుంది. అది కామాఖ్య అమ్మవారి టెంపుల్, అంబువాచి సంబరం అనుకుంటా. ఐ థింక్ నేను ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. అక్కడ అమ్మవారికి ఇయర్లీ వన్స్ పీరియడ్స్ వస్తాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు జరుపుకుంటారు కదా. సో ఆ టైంలో ఒక వైట్ క్లాత్ ని అక్కడ ఏదైతే యోని స్వరూపం ఉంటుందో దాని మీద ఆ వైట్ క్లాత్ వేస్తే ఇలా రెడ్ గా అవుతాయని చెప్పి ఈ రెడ్ క్లాత్స్ ని అందరూ కూడా రక్త వస్త్రం అని చెప్పేసి పంచుకుంటా అక్కడ ఇస్తారనమాట అందరికీను. సో అది ఎవరి చేతికైతే వస్తుందో వాళ్ళకి నిజంగా చాలా లక్ ఉంటదండి. లక్ అనే కంటే కూడా ఒక శక్తి యాడ్ అవుతుంది, మన చుట్టుపక్కల ఎలాంటి నెగిటివ్ ఉండదు అని చెప్పి చాలా బాగా బిలీవ్ చేస్తారు. ఆ రక్త వస్త్రాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది మీరు ఇంత కడితే మీ పేరు మీద అక్కడ అన్ని కూడా పూజలు చేయించి మీకు రక్త వస్త్రం అనేది ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. బట్ అలాంటివి మాత్రం చూసి మోసపోయి డబ్బులు అయితే కట్టేసేకండి. ఒక్కొక్కరు 3,000, 5,000, 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారంట నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే ఒకరిద్దరు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు, మేము ఇలా చేసాం అక్క, పర్లేదా మనకు నిజంగా వస్తుందని. అదేదో పేమెంట్ చేయకముందు అడిగితే నిజంగా చెప్పేదాన్ని. సో మీ అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి చెప్తున్నాను. అక్కడ ఇలాంటి ఫేక్ క్లాత్స్ అనేవి చాలా ఎక్కువ అమ్ముతారండి. అంటే మనకు దొరుకుతాయి, అక్కడ ఉన్న వాళ్ళే మనకి అమ్ముతుంటారు. ఇది నిజంగా అమ్మవారి మీద పరిచిందే, ఆ యోని స్వరూపం మీద పరిచిన క్లాతే అంటారు. బట్ అవన్నీ కూడా నిజం కాదు. రక్త వస్త్రం అనేది చాలా రేర్ గా కొంతమందికి మాత్రమే వస్తుంది అనమాట రక్త వస్త్రం అనేది. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఎవ్వరికి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. ఇది నా చేతిలో ఉన్నది ఫేక్ క్లాత్. ఇది కూడా నాకు ఒకరు ఇదే నిజమైన క్లాత్ అని ఇచ్చారు. బట్ నాకు తర్వాత తెలిసింది ఇది ఫేక్ క్లాత్. ఇది కూడా నేను ఒరిజినల్ అనుకుని దాచుకున్నాను. ఎందుకంటే ఇది కూడా అమ్మవారిని తాకించే తెస్తారు. కానీ ఈ రక్తస్రావం అయిన టైంలోని ఇది తడిచినది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒరిజినల్. ఎంత చిన్న పీస్ వస్తుందండి. అండ్ అది టచ్ చేసిన వెంటనే మనకి తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, అది టచ్ చేసిన వెంటనే ఇది ఒరిజినలా డూప్లికేట్ అని మనకు తెలిసిపోతుంది. జస్ట్ ఇలా చూస్తేనే చాలు మనకు తెలిసిపోతుంది. ఇది లాస్ట్ ఇయర్ నాకు వచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఈ 2 కూడా నేను దాచుకున్నాను. రెండిటిని కూడా చాలా జాగ్రత్త దాచుకున్నాను. బికాస్ ఇది కూడా అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఇది అసలైన రక్త వస్త్రం అనమాట. ఇది అప్పుడు నాకు ఒక సిస్టర్ ఇచ్చినప్పుడు చిన్న తాబేజు వెండివి దొరుకుతాయి మనకి. అందులోని అమ్మవారి కుంకుమని ఫిల్ చేసేసి అందులో ఇది పెట్టుకొని మెడలో వేసేసుకున్నాను. అంటే తాళి చైన్కి పసుపు తాడు దగ్గర కట్టేమన్నారు. బట్ నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. నేను రెగ్యులర్ గా యూజ్ చేసిన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. అప్పుడు అందరికీ తెలుసోలేదు నాకు తెలియదు. బట్ నేను ఎక్కడ వీడియోస్ రూపంలో కానీ ఎక్కడ కూడా షేర్ చేసుకోలేదు. ఎందుకు? బికాస్ నేను కొన్ని ఇది వాల్యుబుల్ అనుకున్నది అంత తొందరగా దేన్ని కూడా చెప్పకూడదు అని చెప్పేసి ఏం మాట్లాడను అనమాట, సైలెంట్ గా ఉంటాను. బట్ ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారండి. సో ఇది క్యాష్ చేసుకునేది కాదు. నిజంగా మీకు అదృష్టం ఉంటే ఏ రూపంలో అయినా కూడా ఇది మీ దగ్గరకు వస్తుంది. ఇంత చిన్న పీస్ వస్తుంది. కానీ ఇది ఉంటే మాత్రం చాలా చాలా మంచిది. కోటీశ్వర్లు అయిపోతారని నేను చెప్పట్లేదు. బట్ ఒక తెలియని ఎనర్జీ, ఒక శక్తి, చెడు అనేది మన దగ్గరికి దరిదాపులకు కూడా రాదు. అంత పవర్ఫుల్ అనమాట ఈ వస్త్రం అనేది. ఎవరైనా కూడా ఆన్లైన్ లో మీకు ఇస్తాము, మేము సేల్ చేస్తామంటే దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, మోసపోతారు. ప్లీజ్ మీ అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే నేను చేస్తున్న వీడియో అనమాట. ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎవరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఓకేనా? కామాఖ్య అమ్మవారి టెంపుల్లో నిజంగా రక్త వస్త్రం దొరకాలంటే చాలా కష్టం. అది దొరికిందంటే ఇంకా మీ దశ తిరిగిపోయినట్లే. అంత అదృష్టం. అంత చెప్తాను అనుకుంటాను. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగని చెప్తాను. ఇకపోతే
సర్ప్రైజ్ అంటున్నాను చెప్పట్లేదు, లేట్ అయిపోతుంది, ఫాస్ట్ చెప్పండి అక్క అని అనుకుంటారు. 2x స్పీడ్లో పెట్టేసుకొని మొత్తం వినేయండి. మీకు నేను సలహా ఇస్తున్నాను, ఇది కూడా 2x స్పీడ్లో పెట్టుకొని వినేసేయండి. అండ్ నేను చెప్పాను కదా, నా చేతిలో ఇవన్నీ కూడా కొరియర్కి పంపించిన తర్వాత మాకు ఇచ్చిన బిల్స్ అండి, ట్రాకింగ్ బిల్స్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా ట్రాకింగ్ బిల్స్ అనమాట. సో ఈ ట్రాకింగ్ బిల్స్ అన్ని కూడా ఎప్పుడు నేను దాచుకుంటాను, బికాజ్ నా కష్టం ఇందులోనే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు దాచుకుంటాను అనమాట. మొత్తం ఇవన్నీ కూడా కొరియర్ బిల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ప్రైవేట్ కొరియర్ సర్వీస్కి ఇచ్చినవి, వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి ఇచ్చినవి అనమాట. సో రెండు దాస్తాను, అవి దాస్తాను, ఇవి దాస్తాను. సో ఇవి ఎందుకు ఇయర్ దాస్తున్నాను, ప్రత్యేకంగా ఒక దగ్గర పెడుతున్నాను అంటే, మీ అందరికీ కూడా మీరందరూ ఎంత అభిమానం చూపించి నా దగ్గర ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ పేపర్స్ అంతటిని కూడా దాచాను. ఏం లేదండి, నేను వారాహి కిట్ అనేది రిలీజ్ చేశాను కదా, మన ఛానల్లో ఫస్ట్ రిలీజ్ చేశాను కదా. రిలీజ్ చేసిన తర్వాత నా దగ్గర చాలా మంది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. ఇగో చూడండి, ఈ పేపర్స్ అన్ని కూడా అవే అనమాట. చాలా మంది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు. సో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి ట్రాకింగ్ బిల్ కూడా నా చేతిలో ఉంది, దాచాను. ఎందుకు అంటే ఇప్పటి నుంచి వారాహి నవరాత్రుల వరకు ఎవరెవరైతే నా దగ్గర ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారో వాళ్ళందరి ట్రాకింగ్ బిల్స్ కూడా పెట్టుకుంటాను. అలానే ఆఫ్లైన్ లో వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఒక దగ్గర రాసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే కొంతమంది ర్యాపిడోలు తీసుకుంటారు కదా, సో వాళ్ళు కూడా వైజాగ్లో ఉండే వాళ్ళు చాలా మంది ర్యాపిడో పెట్టించుకుంటారు. వాళ్ళ పేర్లు కూడా ఒక దగ్గర పెట్టుకొని మీకు వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఉద్వాసన ఏ రోజు అయితే చెప్తారో ఆ రోజు ఇవన్నీ కూడా ఒక బాక్స్ లో వేసి 5 మెంబర్స్కి అయితే నేను 5 గిఫ్ట్స్ ఇవ్వబోతున్నానండి. సో ఆ గిఫ్ట్స్ ఏంటి అనేవి కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మేబీ మీరెవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయరేమో నేను ఇలా చేస్తాను అని చెప్పేసి, ఎందుకంటే మీ అందరికీ నేను ఆ గ్రాటిట్యూడ్ ఏదో ఒక విధంగా నేను తీర్చుకోవాలి. సో ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి తీసుకున్న నిర్ణయం అనమాట ఇదంతా కూడా. అండ్ ఇందులో వచ్చేసి మినిమం 500 అబోవ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే డ్రా చేస్తాను. అండ్ 500 నుంచి 1000 వరకు బిల్ చేసిన వాళ్ళవి సపరేట్ చేసేస్తాను. 1000 to 2000 చేసిన వాళ్ళు సపరేట్ చేస్తాను. 2000 to 3000 చేసిన వాళ్ళు సపరేట్, అలా మొత్తం అన్ని కూడా సపరేట్ చేసి నేను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది ఇస్తానన్నమాట. అందులో ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయనండి, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అంటే వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని మాత్రం అస్సలు అనుకోకండి. సో అమ్మవారి ఉద్వాసం చెప్పే రోజు నేను 5 or ఒక 9 మెంబర్స్ని తీస్తాను. ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు కదా, 9 మంది తీస్తానండి. సో 9 మందికి మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఎవరిదైతే పేరు వస్తుందో వాళ్ళకి నెక్స్ట్ వచ్చిన వరలక్ష్మి వ్రతం కిట్ మొత్తం నేను ఫ్రీగా పంపిస్తాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కిట్ ఎవరికైతే ఇస్తారంటే వారాహి నవరాత్రి కిట్లు నా దగ్గర ఆర్డర్ పెడతారు కదా, ఆ కిట్లు అన్ని కూడా సపరేట్ పెట్టేస్తానండి నేను. సో ఆ కిట్లలోని ఎవరిదైతే పేరు మాది ఫస్ట్ వస్తుందో వాళ్ళకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన 2500 వర్త్ వరలక్ష్మి వ్రతం కిట్ అయితే ఫ్రీగా ఇస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొకటి తీస్తానండి, వాళ్ళకి ఈ బ్రాస్ లోటస్ అయితే ఇస్తాను. ఎంత వెయిట్ ఉంటుందంటే దగ్గర 900 గ్రాములు ఉంటుందండి ఈ బ్రాస్ లోటస్ అనేది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఈ బ్రాస్ లోటస్ అయితే ఇస్తాను. సెకండ్ విన్నర్కి వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది. అలాగని మిమ్మల్ని అందరినీ కొనుక్కోమని బలవంతం పెట్టట్లేదు. ఎవరైతే నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారో వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇన్ని ఆర్డర్ ప్లేస్ చేసిన ఎవరికి కూడా నేను చెప్పలేదండి. చెప్పాను కదా నిన్న సడన్ గా నాకు గుర్తు వచ్చింది మొన్న నైట్ అని చెప్పి. సో నాకు గుర్తొచ్చి మాత్రమే చేస్తున్నదే, ఏదో ఇందులో నేను ఏం ఆశించి చేయట్లేదు. అండ్ అలాగని గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, మిగిలిన వాటిలో రేట్లు పెంచేస్తారంటే లాస్ట్ ఇయర్ నేను ఏ రేటు పెట్టాను ఈ ఇయర్ కూడా అదే రేట్కి ఇస్తున్నాను. ఎక్కడ కూడా 1 రూపీ కూడా నేను పెంచలేదండి. మా అయితే జవ్వాదు పౌడర్లో 4 రూపీస్ పెరిగింది, అది ఎంఆర్పీనే పెరిగిపోయింది. జవ్వాదు అత్తరు పెరిగింది కాస్ట్. ఇలా 1-2 కాస్ట్ పెరిగినవి మాత్రం పెట్టాను, అది ఎంత కాస్ట్ అయితే పెరిగింది. మిగిలినవన్నీ కూడా యాస్టీస్ అలానే వదిలేసానండి. సో సెకండ్ వచ్చిన వాళ్ళకి ఈ బ్రాస్ లోటస్ అయితే ఇస్తాను. అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి అన్నపూర్ణాదేవి ఐడల్ ఇస్తానండి. సాలిడ్ అన్నపూర్ణాదేవి ఐడల్ అనమాట, నార్మల్ది కాదు, చాలా సాలిడ్ అన్నపూర్ణాదేవి ఐడల్ అయితే ఇస్తానమాట. అండ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి ప్లేట్స్ ఉంటాయి,
చాలా సాలిడ్ గా ఉండే ప్రసాదం ప్లేట్స్ ఉంటాయండి. ఆ ప్రసాదం ప్లేట్స్ 2 ఇస్తాను ఫ్రీగా. చాలా సాలిడ్ గా ఉంటాయి. నార్మల్ అయితే కాదు, చాలా చాలా సాలిడ్ గా ఉంటాయి అనమాట. అవి ఇస్తాను. అండ్ 5th వచ్చిన వాళ్ళకి వచ్చేసి లీవ్ దీపాలు అంటే రావాకు దీపాలు ఉంటాయి కదా, అవి ఇస్తాను. అండ్ 6th 7th 8th 9th వాళ్ళకి వచ్చేసి అగరబత్తీలు, అంటే సెట్ మొత్తం అగరబత్తీలు అండ్ అలాగే ఒక జవ్వాది లిక్విడ్, పసుపు కుంకుమ, ఇలా 5 మెంబర్స్ కి కూడా 4 మెంబర్స్ కి కూడా ఇస్తారండి. టాప్ 5 వచ్చేసి ఇవి. మిగిలిన వాళ్ళకి వచ్చేసి పసుపు కుంకుమ, అగరబత్తి ప్యాకెట్, మంచి ప్యాకెట్ అండ్ అలాగే ఒక జవ్వాదు లిక్విడ్ చిన్నది కూడా ఇస్తాను. సో ఇంతవరకు ఎవరు ఎలా ఇచ్చారో లేదో నాకు తెలీదు. నేనైతే మీ అందరి కృతజ్ఞత, అంటే మీ అందరి మీద ఉన్న కృతజ్ఞతని ఈ రూపంలో తీర్చుకోవడానికి ఇలా ఇస్తున్నాను. ఇందులోని నా స్వార్థం ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. బట్ ఎప్పటికీ గుర్తుండాలి మన పేజ్ అనేది నా కోరిక. సో అందుకే ఇవన్నీ కూడా ఇలా నేను బుక్ లో పెట్టుకొని ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఇదంతా నా బుక్ అండి. నేను ఇందులోనే అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాను ప్రతిదీ. ఎవరైనా కొన్న వాళ్ళ పేర్లు అండ్ ఈ రోజు బిల్స్ ఎంత అయ్యాయి అండ్ అడ్రస్లు రాసుకోవడం, స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం ఇలా నా పక్కనే ఉంటది. ఎప్పుడు కూడా బెడ్ దగ్గర కూడా నా పక్కనే పెట్టుకుంటూ ఉంటాను. సడన్ గా ఎవరైనా కాల్ చేసి మాట్లాడినా పేరు రాసుకుంటాను. అంటే నెక్స్ట్ డేకి వాళ్ళతో ఏమైనా మాట్లాడాల్సి ఉన్నా లేదా వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సింది ఉన్నా వెంటనే ఇందులోని మొత్తం అన్ని ఇలా రాసేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది ఈ బుక్. మీ అందరికి ఎలా అనిపించిందో పొన్న ఆలోచన చెప్పండి. నచ్చిందా నచ్చలేదా అనేది పొన్న తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన వాళ్ళందరూ పక్కన పెట్టాను. ఇక మీదట ఎవరైనా ఆర్డర్ చేసినా కూడా మీరు గుర్తించుకోండి ఇదంతా కూడా. అండ్ ఇంకొకటి, మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఆ ఒక్కటే కండిషన్, ఇంకేం లేదు. పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మన వీడియోస్ని స్టోరీస్లో యాడ్ చేయండి. స్టోరీస్ వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడో ఒక దగ్గర. మ్యాండేటరీ అని చెప్పట్లేదు, బట్ ఇది కూడా నన్ను ఎంకరేజ్ చేసినట్లే కదా అవుతుంది. సో ఇది ఒక్కటి అంతే, ఇంకేం లేదు. ఈ విధంగా చేయండి అండ్ గిఫ్ట్స్ అయితే తీసుకోండి. మీ గిఫ్ట్స్ ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి, ఓకేనా. అండ్ అమెజాన్ వీడియో మనకి పెండింగ్ ఉండిపోయింది. సో అమెజాన్ వీడియోస్ కూడా, అమెజాన్ సేల్ గురించి కూడా మీ అందరికీ చెప్పేస్తాను. ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ నడుస్తుంది. సో మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి బ్రాండ్స్ మీద. మీరు మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ సేల్ అయితే యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. సో ఈ రోజు అయితే నేను మీకు కొన్ని బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. ఈ బ్యాగ్స్ లో మీకు ఏమైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ అన్ని కూడా ఇస్తాను. ఒకసారి విజిట్ చేయండి అండ్ సేల్ యూటిలైజ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే, లేకపోతే లేదు. సో ఏమేమి తీసుకోండి ఏంటి అన్నిటికీ మీకు 1 by 1 చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అడిసా బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో అడిసా బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అడిసా బ్యాగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి, మంచి క్వాలిటీ ఉంటాయి. సో ఇలా చైన్ తో ఉన్న స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా స్పేషియస్ గా ఉంటది. అండ్ ఇది ఒకరు గిఫ్ట్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను నేను. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేయాలి, అందుకే ఇవేం తీయట్లేదు. సో అడిసా బ్రాండ్ నుంచి చాలా బాగుంటది. మెయిన్ గా జీన్స్ అవి వేసుకున్నప్పుడు అప్పుడు కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటది అనమాట. సో ఇది తీసుకున్నాను ఫస్ట్ అయితే. ఈ బ్యాగ్ నేను ఫాస్ట్ చూపించేస్తున్నాను, టైం అయిపోద్ది అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్సోటిక్ బ్రాండ్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ చాలా బాగుంది. సో అందుకని మళ్ళీ తీసుకోమని మీ అందరికి చెప్తున్నాను. ఇది నా దగ్గర ఉన్నదే చూపిస్తున్నాను అనమాట, కొత్తదని కాదు. చాలా బాగుంటది బ్యాగ్ వచ్చేసి, మంచి క్వాలిటీ అండి. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ నేను 2 years అయిపోతుంది అనుకుంటా, 1.5 years అయిపోతుంది. ఇంకా వాడుతున్నాను, అన్ని ఉంటాయి ఇందులోని. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి పిస్తా గ్రీన్. ఇది ఎక్సోటిక్ బ్రాండ్ నుంచి తీసుకున్నది. చాలా చాలా బాగుంటుంది. ఎక్సోటిక్ బ్రాండ్ బ్యాగ్స్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తాయి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా అడిసా బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ఇలా వస్తుంది, చాలా బాగుంది. హనీబీ అనుకుంటాను, ఏమో తెలియదు కానీ చాలా బాగుంది. ఇలాగ బ్యాగ్ సైడ్ ఇలా ఉంది. పిల్లలకి గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి. సో ఇలా ఉంటది అనమాట. పిల్లలకి ఏమైనా చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి వాటికి ఇలా బొమ్మలు ఉంటే బాగా ఇష్టపడతారు కదా. అండ్ స్మూత్ గా ఉందన్నమాట. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉండే. ఇక్కడ ఒక జిప్ వచ్చింది. జిప్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అడిసా బ్రాండ్ ఇంకా బ్యాగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి. అన్ని కూడా 1000 బిలోనే ఉంటాయి, బట్ మంచి క్వాలిటీ ఉంటది అనమాట, చాలా బాగుంటది. సో అదొకటి తీసుకున్నాను. అండ్ జీనీ బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నానండి, బ్యాక్ ప్యాక్.
ఇది ఒక పర్పస్ మీద తీసుకున్నాను, నాకు నెక్స్ట్ ఇది యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇది స్పెషల్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇది బ్యాక్ ప్యాక్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కొక్కసారి క్యారీ చేయలేము కొన్ని ట్రావెలింగ్ చేసినప్పుడు, సో అలాగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయలేం అనుకున్నప్పుడు ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ చాలా బాగుంటాయి. అండ్ జీనీ బ్రాండ్ అనేది చాలా మంచిదండి, అండ్ సూపర్ ఉంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకు ఒక జిప్ వచ్చింది, అండ్ జిప్ క్వాలిటీ కానీ లోపల క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక పార్టీషన్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక జిప్ వచ్చింది అనమాట. చెప్పిన జిప్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదే బ్రాండ్ది, ఇదిగోండి జీనీ బ్రాండ్, ఇదే బ్రాండ్ది నేను ఒక 5 years బ్యాక్ తీసుకున్నానండి. 2019లో 6 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పటికీ అలానే ఉంది చూడండి, రెండు చెక్కు చెదరలేదు. జస్ట్ జిప్పులే కొంచెం పట్టేసాయి, 6 years అవుతుంది. ఇది కూడా ఒక్కసారి మనము జిప్పులు కనుక ఒక్కసారి సెట్ చేయించేసుకుంటే సో ఎక్కడ ఒక చిన్న చెక్కు చెదరలేదు, అంత బాగుంటుంది. సేమ్ బ్రాండ్ నుండి ఈ బ్యాగ్ తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ అన్నీ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. సో బ్యాక్ ప్యాక్స్కి ఇష్టపడిన వాళ్ళు అండ్ ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు బ్యాక్ ప్యాక్ మనకి యూజ్ అవుద్ది అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో టోటల్గా నేను ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇందులో ఏం నచ్చినా డిస్క్రిప్షన్లోని లింక్స్ అన్ని కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అమెజాన్ సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ రక్త వస్త్రం ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ గివ్ అవే కాదు, మీ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాను కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అన్నీ చెప్తాను అనుకుంటున్నాను, లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.